నాలేశ్వర్ రాజరాజేశ్వర స్వామి ఆలయం వేములవాడతో ఉన్న సంబంధం ఏమిటి? ఒక శివాలయం, కానీ ఇక్కడి కథ కేవలం శివుడి దర్శనంతో ముగియదు. స్థానికుల నమ్మకం ప్రకారం వేములవాడ రాజరాజేశ్వర స్వామి మొదట ఇక్కడే కొలువై ఉండేవారంట. ఆ తర్వాత ఇక్కడి నుండి వేములవాడకు వెళ్ళారని చెబుతారు. మరి ఈ నమ్మకానికి ఆధారం ఏంటి? వేములవాడలో ప్రసిద్ధి చెందిన కోడెముక్కుల సాంప్రదాయం ఇక్కడ కూడా ఎందుకు కనిపిస్తుంది? ఈరోజు మనం తెలుసుకోబోయేది నాలేశ్వర్ రాజరాజేశ్వర స్వామి ఆలయం కథ. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలంలోని నాలేశ్వర్ గ్రామంలో ఈ పవిత్ర శివాలయం ఉంది. బయట నుండి చూస్తే ఇది ఒక సాధారణ గ్రామం, కానీ ఈ గుడి దగ్గరికి వచ్చి ఇక్కడి ప్రజలతో మాట్లాడితే ఆ ఆలయానికి తమ ఊరి చరిత్ర, తమ నమ్మకాలతో, తమ పూర్వీకులతో ఎంత లోతైన అనుబంధం ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా ఇక్కడి సాంప్రదాయాలు ఈ ఆలయానికి మరింత ప్రత్యేకంగా నిలబడతాయి. ఇక్కడ వినిపించే అత్యంత ఆసక్తికరమైన విషయం వేములవాడ రాజరాజేశ్వర స్వామితో ఉన్న సంబంధం. స్థానికుల నమ్మకం ప్రకారం రాజరాజేశ్వర స్వామి మొదట నాలేశ్వర్లో కొలువై ఉండేవారని, ఆ తర్వాత ఇక్కడి నుండి వేములవాడకు వెళ్ళారని తరతరాలుగా చెబుతారు. ఇది చారిత్రకంగా నిర్ధారించబడిన విషయం అని మనం చెప్పడం లేదు, కానీ ఒక గ్రామం తరతరాలుగా ఒక నమ్మకాన్ని ఎలా కాపాడుకుంటుందో తెలుసుకోవాలంటే ఇలాంటి కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇక ఈ రెండు క్షేత్రాల మధ్య సంబంధాన్ని గుర్తు చేసే మరో ఆసక్తికరమైన సాంప్రదాయం కోడెముక్కులు. వేములవాడలో ప్రసిద్ధి చెందిన ఈ సాంప్రదాయం నాలేశ్వర్లో కూడా కొనసాగుతుంది. భక్తులు తమ మొక్కులు, తమ విశ్వాసాలతో ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఒకే ప్రాంతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయానికి సంబంధించిన కొన్ని ఆచారాలు రెండు క్షేత్రాల్లో కనిపించడం ఈ ప్రాంత సంస్కృతిని అర్థం చేసుకోవడానికి ఒక ఆసక్తికరమైన విషయం. ముఖ్యంగా శివరాత్రి సమయంలో ఈ ఆలయం మరింత సందడిగా మారుతుంది. కానీ ఈ పండుగలలో ఒక విషయం నాకు ఎక్కువగా కనిపించింది. ఊరిని వదిలి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినా తమ ఊరి పండుగ సమయంలో తిరిగి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఉద్యోగాల కోసం, చదువు కోసం, జీవితం కోసం ఎక్కడికి వెళ్ళినా తమ ఊరితో ఉన్న సంబంధం మాత్రం వదులుకోరు. అందుకే ఈ పండుగ వాళ్లకు కేవలం ఒక రిలీజియన్ ఈవెంట్ కాదు, ఒక రీయూనియన్. చాలా కాలం తర్వాత కలుసుకునే మనుషులు, చిన్ననాటి జ్ఞాపకాలు, తమ ఊరి వాతావరణం, ఇవన్నీ ఒకే చోట కనిపిస్తాయి. ఇక్కడ మరో ప్రత్యేకత పప్పు పలహారం ప్రసాదం. స్వామివారికి నైవేద్యంగా సమర్పించే ఈ ప్రసాదం ఇక్కడి ఆచారాల్లో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. పప్పు, బెల్లం వంటి పదార్థాలతో తయారు చేసే ఈ నైవేద్యం ముందుగా స్వామివారికి సమర్పించి ఆ తర్వాత భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. ఈ ఆలయ పరిసరాలలో శివుని ఆలయంతో పాటు దత్తాత్రేయ మందిరం, హనుమాన్ మందిర్, మరియు బద్దిపోచమ్మ ఆలయాలు, బద్దిపోచమ్మ ఆలయం వంటి ఇతర పుణ్యస్థలాలు కూడా ఉన్నాయి. అంటే ఒక భక్తుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఒకే దేవాలయాన్ని చూసి వెళ్ళిపోవడం కాదు, ఒక గ్రామానికి సంబంధించిన ఎన్నో ఆధ్యాత్మిక సాంప్రదాయాలను ఒకే ప్రదేశంలో చూడగలుగుతారు. ఇలాంటి ప్రదేశాల్లో ఒక విషయం మనం గమనించాలి. పెద్ద పెద్ద నగరాల్లో కనిపించని కొన్ని సాంప్రదాయాలు గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ జీవించి ఉన్నాయి. కానీ
ఈ ఆలయానికి సంబంధించిన నాకు అత్యంత ఆసక్తికరమైన విషయం ఇక్కడి పూర్వీకుల ఆరాధన. స్వామివారిని దర్శించుకున్న తరువాత భక్తులు తమ పూర్వీకులను దర్శించుకోవడానికి వెళ్తారు. స్థానికంగా వీరిని పల్లీలు అనే పేరుతో పిలుస్తారు. అక్కడికి వెళ్ళి తమ పూర్వీకులను నమస్కరించుకొని పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. ముందుగా నాలేశ్వరిని కేవలం ఒక శివాలయంగా చూస్తే మనం ఇందులో సగం మాత్రమే చూస్తున్నట్లే. ఎందుకంటే ఇక్కడ ఒక దేవుడి మీద ఉన్న భక్తితో పాటు ఒక ఊరి మీద ఉన్న ప్రేమ ఉంది. తరతరాలుగా వస్తున్న నమ్మకాలు ఉన్నాయి. పూర్వీకులను గుర్తు చేసుకునే సాంప్రదాయం ఉంది. పండుగ కోసం దూర ప్రాంతాల నుంచి తిరిగి వచ్చే మనుషులు ఉన్నారు. ఇవన్నీ కలిసినప్పుడే ఒక ఆలయం ఒక జీవించి ఉన్న సంస్కృతిగా మారుతుంది. మన దేశంలో ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి, కానీ వాటిని మనం తెలుసుకునే వరకు అవి కేవలం ఒక ఊరి కథలుగానే మిగిలిపోతాయి. అందుకే నేను వెతుకుతున్నది కేవలం ప్రదేశాలను కాదు, ఆ ప్రదేశాల వెనుక దాగి ఉన్న కథలను. ఇది నాలేశ్వర్, ఇది చందు అన్ఎక్స్ప్లోర్డ్.